వీడియో నా గురించి చేస్తున్నానండి. 1973లో నేను పుట్టినాను. 73లో 10వ నెలలో పుట్టా. 1985 11వ నెల నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన నెలకి 11వ నెల అయింది. 12వ నెల వచ్చేసి మాకు పండుగ వచ్చింది, క్రిస్టమస్ పండుగ వచ్చింది. ఆ పండగ మా కాలనీ మొత్తం చేసుకుంటారు. ఎక్కడున్నా ఎవరైనా సరే మా క్యాస్ట్ వాళ్ళు ఆ పండగను చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద పండగ అది. మనం ఆ పండగ చేసుకొని 1వ నెలలో 12వ నెలలో పండగ చేసుకుంటారు. 1వ నెలలో జనవరి నెలలో పనులకి వెళ్ళిపోతారు అందరూ. కాలనీ మొత్తం ముఠాలు కట్టుకొని బ్యాచ్లు వెళ్ళిపోతారు. అప్పుడు ఎక్కువ పత్తి పనులు ఉంటాయండి, పత్తి పనులు. అయితే నాకు మ్యారేజ్ అయ్యి కొత్త కదా, మా ఆయనకి వయసు ఉంది, నాకు వయసు లేదు. 12 సంవత్సరాలకు నాకు మ్యారేజ్ చేశారు. 12వ సంవత్సరంలో మ్యారేజ్ అయితే ఇక 11వ నెల అయింది కదా. 12వ నెలలో పండగ వెళ్ళిపోయాక 1వ నెలలో 13వ సంవత్సరం వచ్చింది నాకు. 13వ సంవత్సరం వచ్చింది. మా ఆయన గారికి ఏమో అప్పటికే 25 ఉంటాయి వయసు. ఆయనకి అన్నీ తెలుసు కదా, నాకు తెలియదు. సరే ఇచ్చారు, నన్ను చేశారు, పెళ్ళి బాగానే చేశారు. నలుగులు కూడా 9 నలుగులు పడ్డాయి నాకు. నలుగులు వేశారు, పెళ్ళి బాగా చేశారు, బ్రహ్మాండం చేశారు పెళ్ళి కూడా. పేటకి మొత్తానికి భోజనాలు, మరి బయట వాళ్ళకి కూడా చెప్పి భోజనాలు పెట్టినారు. ఎంత బాగానే జరిగింది. మరి మా ఆయన గారికి ఎవరు లేరు, ఒంటరివాడు. అంటే మంచివాడు అని చెప్పి ఇచ్చేశారు నన్ను. ఆయనకి ఏం అలవాట్లు లేవు, కష్టం చేసుకొని బతుకుతాడు, భార్యను సాక్కుంటాడని చెప్పేసి ఇచ్చేశారు నన్ను. అయితే ఏమైందంటే ఆ కాలనీలో పండగ చేసుకొని అందరూ ఏం చేస్తారు, అరిచెలు, చక్రాలు, మరి కజ్జికాయలు చేసుకుంటారండి. ఆ పండగకి చేసుకొని వాళ్ళు పనులకి వెళ్ళిపోతారు. 4 నెలలు వెళ్ళిపోయి దేశాల మీద ఉంటారు, పనులకి వెళ్ళిపోయి. ఇవన్నీ కట్టుకొని పోతారు అక్కడ తింటాకి. ఇక వంట సామాను, బట్టలు ఇవన్నీ కట్టుకొని, మూటలు కట్టుకొని, టంగిపెట్లు, బియ్యం డ్రమ్ములు, మూటలు, దేశాలకు కానీ ఎన్ని డాకలు, వండుకునే డాకలు, ఎన్ని మూటలు కట్టుకొని వెళ్తారు. ఒక్కొక్క కుటుంబంలో 5, 6 ఉంటారు. మరి నా కుటుంబంలో నేను మా ఆయనే. అయితే ఎప్పుడు వెళ్ళలేదంట మా ఆయన కూడా పనికి. వాళ్ళు ఏం చేశారు, అరే మీరు ఒక్కళ్ళు ఎందుకు ఎక్కడ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మేమందరం వెళ్తుంటే మీరు రాండి అని చెప్పి మమ్మల్ని కూడా తీసుకుపోయారు. తీసుకుపోతే వెళ్ళాం. పత్తిపాడండి, పత్తి ఇత్తకి వెళ్ళాం. అప్పుడు పత్తి పనులే. చలికాలంలో ఎక్కువ పత్తి పని చేస్తారు. ఎందుకంటే తెల్లారికి అట్లా లేచి వెళ్ళి తీస్తారు పత్తి. కాటాకి వచ్చిద్దని బాగా బరువు చలికాలం. అయితే ఒక రైతుకి మాట్లాడుకొని వెళ్తారు. ముందు ఒక రైతుకి 30 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు ఉంటుంది భూమి. ఆ రైతుకి అయిపోయిన ఇంకో రైతు కాడ మాట్లాడుకుంటారు. అట్టా బ్యాచ్ వెళ్తారు మొత్తం. ఒక్కొక్క కుటుంబంలో 5, 6 ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో 5, 6 ఉన్నారంటే అక్కడ తింటాకి ఒక ఇద్దరు సంపాదన అయిపోయినా 3 సంపాదన, 4 సంపాదన మిగిలిద్దాలి ఇంటికి తెచ్చుకోవటానికి. మా ఇంట్లో మేమిద్దరమే, మా ఆయన నేను. మా ఆయన ఎప్పుడు వెళ్ళనోడు, తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు నేను పెళ్లి బట్టలమే వెళ్ళా. పెళ్లి బట్టలు బాగా గుర్తు నాకు. పెళ్లి బట్టలమే వెళ్ళా. పెళ్ళికి కట్టిన బట్టలే, ఆ బట్టలు కట్టుకొని వెళ్ళా నేను. బస్సులో వెళ్ళాం. బస్సులో వెళ్తే అందరు నాయంగా చూస్తున్నారు బస్సులో. ఎందుకు, చిన్న వయసు, పెళ్లి బట్టలు కట్టున్నాను. ఇదేంటా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్తున్నారు, ఏంటో ఎంత చిన్న అమ్మాయి అని చెప్పేసి బస్సులో మాట్లాడుకుంటున్నారు. తర్వాత మేము వెళితే పత్తిపాడు వెళ్ళాక అక్కడి నుంచి దిగి ఒక రైతు ఇంటి కాడికి వెళ్ళి మాట్లాడుకుంటే, రైతు ఏం చేశాడు, పొలంలో చాలా దూరం పొలంలో ఒక ఎడ్లకి బరగొడ్డుకి వేస్తారు కొట్టం లాంటిది, అది ఇచ్చారు అందరికీ. అక్కడ మళ్ళీ ఏరేకి గడ్డి మామూలు, బరగొడ్డు, ఎడ్లు ఉంటాయి. వాటికి వేరే కొట్ట వేశారు అవి ఉంటాయి. ఈ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ అదొకటి ఇల్లు బారుకేసారన్నమాట. బారుకేశారు.
5, 6 తలుపుల్లాగా పెట్టారు. రూములే ఉండవు. ఒకటే మొత్తం ఒకటే తలుపులు 4, 5 పెడతారు బారికి. ఇంకా ఆడ పత్తి తీసినది వామిల్లి వేస్తారు పెద్దది. అవి పొలంలో ఆ పనులకి వెళ్ళినోళ్ళు వాడుకుంటాకి వంట చేసుకోవటానికి. సరే తీసుకెళ్ళారు నన్ను. పొద్దున్నే తెల్లారగట్ల లేచిపోవాలి 3ంటికి. లేచి వంటలు చేసుకొని గబగబ క్యారీలు కట్టుకొని 5ంటికి వాళ్ళు వెళ్ళిపోయి చేలో ఉండాలి. అంటే మంచు పడుద్ది కాబట్టి మంచుకు తీయాలి, అది కాటా దుగిద్దని. 5ంటికే వెళ్ళిపోవద్దు పొలం మీదకి. చాలా దూరం నడవాలి. మళ్ళీ ఆ కొట్టం కాడించి మేము ఉండే కాడించి పొలానికి చాలా దూరం నడవాలి. ఆ రైతు ట్రాక్టర్ పెడతాడు. ఒక్కోసారి ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ మీద తీసుకెళ్తాడు జనాల్ని చేను దగ్గరికి. ఇక అన్నాలు కట్టుకొని ఆడావుడిగా ఎవరికి వాళ్ళు పరిగెడతా ఉంటారు. ఒక్కొక్కరు ఆడవాళ్ళు వెనకాల ఉండి కుటుంబానికి అన్నం వండుకొని ఒక మడిచిని వదిలిపెట్టి తీసుకొచ్చింది వంట చేసుకొని. ఈ మిగతా వాళ్ళు వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు. ఇక మధ్యాహ్నం పొద్దున్న 5ంటికి వెళ్తే సాయంకాలం 4 దాకా చేలోనే ఉండాలి. ఎర్ర టగ్గిలో చేలోనే ఆ చెట్లు కంపలో గీసుకుపోతూ ఉంటాయి. ఒళ్ళంతా పత్తి చెట్లు కంప గీసుకుపోతూ ఉంటుంది. ఎర్ర టగ్గి ఇంకా అట్టగే ఉండాలి. నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాల. చిన్న వయసు, మా ఆయనకి వయసు ఉన్నది. ఆయన ఎప్పుడు వెళ్ళినోడు కాదంట. సరే తీసుకెళ్తే ఆయన ఏం చేసాడు, ఒక వారం ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి. బాపట్ల వెళ్ళిపోయాడు ఉండలేక. కొత్తగా పెళ్ళైన వాళ్ళమి, పెళ్ళై 3 నెలలే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నన్ను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఇదేంది పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, గొంపదాగా ఈ పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వయసు పిల్ల, ఆ పిల్ల అట్ట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆ పిల్లకి ఏం తెలుసు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నేనేం చేయాలి నాకేం తెలియలే. నేను వాళ్ళతో పాటు లేచి అన్నం వండుకొని క్యారేజ్ కట్టుకొని వాళ్ళతో పాటు పరిగెత్తేదాన్ని. సాయంకాలం 4ంటికి వచ్చి ఒక పంటలు కడుక్కొని మళ్ళీ కాలువ ఉండేది, పంట కాలువ ఉండేది. ఆ కాలువ అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ బట్టలు ఉతుక్కొని ఇంటికి తెచ్చుకొని ఆరేసుకునేవాళ్ళు ఆ కొట్టం కాడ. ఆ కాలువకి వెళ్తే కాలువలో జలగలు ఉండేవి. ఆ కాలువలో దిగి స్నానం చేయాలి. జలగలు పట్టుకునే, ఒక్కోసారి జలగల పీకలకు చచ్చేవాళ్ళం, అల్లాడిపోయేవాళ్ళం. అట్లాగా జరిగింది. వెళ్ళిపోయే మా ఆయన రాలా. తర్వాత మేము 4 నెలలు పొలం మీద ఉన్నాం. 4 నెలలు చూసుకొని చలికాలం అంతా చూసుకొని పనులు 4 నెలల తర్వాత ఇళ్ళకి వెళ్తారు అందరూ. ఆ రైతు కాడ అయిపోయి ఇంకో రైతు కాడికి వెళ్తారు, ఆ రైతు కాడికి అయిపోయి ఇంకో రైతు కాడికి అట్లా వెళ్తూ ఉంటారు. ఇక కూలి అంటే ఇంతని కూలి అని కాదు, కూలి లెక్క కాదు, కాటాల లెక్క, కేజీల లెక్క పత్తి. మనం ఎంత కోసుకుంటే అంత దానికి రేటు. మరి కేజీకి ఎంత నాకు గుర్తులేదు అప్పుడు, అది మటుకు జ్ఞాపం పెట్టుకోలేదు నేను. ఇలా జరిగేది. వీళ్ళు 5, 6 ఉండేవాళ్ళు కతి డబ్బులు చేసుకొని 1,00,000, 1,50,000 చేసుకొని ఇళ్ళకి వచ్చేవాళ్ళు. నేను ఒంటరిగా ఉండేదాన్ని. నాకు తినంగా, నా ఖర్చులు పోంగా నాకెంత మిగిలేది, ఎంతో మిగిలింది తక్కువే. అవి తీసుకొని ఇంటికి వెళ్తే, ఏరా నువ్వు ఆ పిల్లని వదిలిపెట్టి వచ్చేసావు, వయసు పిల్ల, అసలు ఏమనుకున్నావురా అని చెప్పేసి ఇంటికి వచ్చాక ఆ పేటలో పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మందలిస్తే నాకు అలవాటు లేదు, మీరు తీసుకుపోయారు ఆ పనికి అని చెప్పంటే, అది లేదు నీ భార్యను వదిలిపెట్టట్టు వస్తారా నువ్వు, నీ భార్యను తెచ్చుకోవాలి ఎంపటా నువ్వు అని చెప్పేసి మాట్లాడారు. మీరు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడు. ఆయనకి మళ్ళీ వేరే అలవాట్లు ఏముండవు, వేరే ఉద్దేశం ఉండదు. మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడం, మళ్ళీ ఏ ఆడపిల్లని కెలకడం, అదో బుద్ధి ఉంది ఆయనకి. మా ఆయనకి ఎవరు ఆడపిల్ల జోలికి వెళ్ళడం, ఎవరు ఆడవాళ్ళని కదిలించడం, అసలు ఆ ఆలోచన ఉండదు ఆయనకి. అలాగా జరిగింది. కొత్తగా పెళ్ళయ్యి 3 నెలలకి భార్యను వదిలిపెట్టి ఎలాగడిగాడు మగవాడు మనిషి, నాకు అర్థం కాల. కొంతమంది మగవాళ్ళు అంతే, భార్యల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ భార్యలు ఎలా ఉంటారు, తిన్నారా తినలేదా, మరి ఎట్టున్నారు వాళ్ళకి ఏంటి మంచి ఏంటో చెప్పరేంటని లేదు. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్లు లేవు కదా, అప్పుడు కబుర్లు లేవు కదా. ఇక్కడేం జరిగిద్దో నాకు తెలియదు, అక్కడేం జరిగిద్దో ఇంతే కదా జరిగేది. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. అప్పుడు ఎక్కువ ఏంటంటే ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, అంతేగాని ఫోన్లు తక్కువ. ఎడనున్నా లాంటి ఫోన్లు ఇళ్ళల్లో ఉండేది, ఎక్కడన్నా ఒకసాట అంతే. పెద్దగా ఫోన్లు లేవు అప్పుడు. ల్యాండ్ ఫోన్ ఉండేది కానీ ఎక్కడో సాట పెద్దోళ్ళ ఇళ్ళల్లో.
ఉండేది అది కూడా. ఎవరింట్లో చూసినా అప్పుడు టీవీలు తక్కువ, ఆ, రేడియోలు 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 ఉండే. ఇట్లాగా జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి, పెళ్ళైన కొత్తలో ఇలా జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మరి మా ఆయనకి ఏ అలవాటు లేదు. ఏ అలవాటు లేకపోయినా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అసలు ఏ అలవాటు లేదు ఆయనకి, ఏ ఉద్దేశాలు ఉండవు. ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళడు, ఆడపిల్లలను కలియడు, ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోడు. అంత మంచివాడు. మళ్ళీ ఆయన బుద్ధి గుణం మంచిది, మంచిదే. మరి ఎందుకని మరి నన్ను వాటికి ఎంత మళ్ళీ ప్రేమగా పలుకుతాడో, మళ్ళీ చక్కగా భయంగా పలుకుతాడు. అమ్మ అంటాడు, ఒక్కోసారి అమ్మ అంటాడు. నన్ను గౌక్కున పేరు పెట్టి పిలవకుండా ఒక్కోసారి అమ్మ అమ్మ అన్నం పెట్టి నాకు, అమ్మ కసిని నీళ్ళు పెట్టి నాకు, అలా మాట్లాడేవాడు. చక్కగా మాట్లాడేవాడు, మళ్ళీ చక్కగా ఉండేవాడు. మళ్ళీ మాట్లాడుతూ బాగానే ఉండేవాడు, బాగానే పలకిచ్చేవాడు. ఏమన్నా తింటా కొనుక్కొచ్చేవాడు. మళ్ళీ అన్న సినిమాలకు తీసుకెళ్ళేవాడు, గుళ్ళకి తీసుకెళ్ళేవాడు. ఇవన్నీ మళ్ళీ బాగానే చేసేవాడు. ఇవన్నీ బాగానే ఉండే. మళ్ళీ ఇలాగా మగవాళ్ళు ఆడవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాగా అంటే నా జీవితం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే 4 నెలలు నన్ను దూరంగా పెట్టి ఉన్నాడు మా ఆయన, పెళ్ళైన కొత్తలోనే. పనులకు తీసుకెళ్ళి, మాకు అలవాటు లేని పనులు అయ్యి, నాకు చిన్న వయసు తెలీదు. మనంత దూరం పత్తిపాడు నుంచి మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి మళ్ళీ పొలాలు. అప్పుడు ఎండుమిరగాయలు, పత్తి, ఈ పనులు ఎక్కువ. ఈ పనులకి ముఠాలు కట్టుకొని వచ్చేసేవాళ్ళు. వచ్చి 4 నెలలు చేసుకొని వెళ్ళేవాళ్ళు, పనులకి చేసుకొని డబ్బులు పోగు చేసుకొని వెళ్ళేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు. ఇట్లాగా నా జీవితంలో జరిగింది. బాపట్ల నుంచి పత్తిపాడు తీసుకొచ్చారు నన్ను. పత్తిపాడు తీసుకొచ్చి అక్కడ మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వారం ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇలాగ జరిగింది. నాకు పెళ్ళైన కొత్తలో తాళ్ళూరు అది కూడా ఎప్పుడు నేను వెళ్ళరా. ఆ తాళ్ళూరు తీసుకెళ్ళాడు ఒకసారి నన్ను. ఎందుకంటే వాళ్ళు బంధువులు పెళ్ళి, ఆ పెళ్ళికి తీసుకెళ్ళాడు. చాలామంది కూడా నన్ను చక్కగా పలకరించి బాగా మంచిగా చూశారు నన్ను. అందరూ భోజనం పెడతాం కానీ అందరూ నన్ను బాగా పలకరియటం కానీ బాగా చూశారు నన్ను, బంధువులు. అయితే నన్ను బాగా పలకరించి బాగా చూసేవాళ్ళు. అప్పుడు మనిషిని బాగుండేదాన్ని. చిన్న వయసు కదా, 13 సంవత్సరాల వయసు. ఇక 14వ సంవత్సరం వచ్చేసరికి నేను బిడతల్లిని. 14 సంవత్సరం వచ్చేసరికి బిడతల్లిని. తర్వాత నాకు 18 వచ్చేవరకు ఇంకా మా ఆయన చనిపోయాడు. ఇక పాప బాబు చిన్న వయసులోనే చనిపోయాడు. 18 అంటే అది మంచి పెళ్ళి టైం అది. అప్పటికే నాకు 2 బిడ్డలు కలిగారు, భర్త చనిపోయాడు. ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. 1973లో పుట్టాను, 10వ నెలలో. 1985లో 11వ నెలలో నాకు మ్యారేజ్ అయ్యింది. 12 సంవత్సరాలకి నాకే కాదు, మా పెద్ద అక్కాయికి 12 సంవత్సరాలకి అయింది, మా చిన్న అక్కాయికి 12 సంవత్సరాలకి అయింది. మా తమ్ముడికి మటుకి 18, 19 సంవత్సరాలు చేసాం. మా తమ్ముడికి 18 సంవత్సరాలు. మా తమ్ముడికి అన్నయ్య గారు అంటే అన్నయ్య చనిపోయాడు. పెద్ద అన్నయ్యకి ఇంకా ఆయన ఏ వయసు జరిగిందో పెళ్ళి నాకు తెలీదు, గుర్తులేదు నాకు. నేను అప్పటికి ఇంకా పుట్టున్నాను. పెద్ద అన్నయ్యదైతే ఆయన కొడుకే మాకంటే పెద్దోడు. మా పెద్ద అన్నయ్య కొడుకు నాకంటే పెద్దోడు. అంటే నేను పుట్టల అప్పటికి, ఆయన లేదప్పుడు నాకు పుట్టల. అది ఏనండి, మీరు చూడండి, మా వీడియోలు చూడండి, ఏనండి. ఎందుకంటే కొన్ని జీవితాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, మా జీవిత చరిత్ర గురించి, నా జీవితంలో జరిగినాయి, చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. నా చిన్న వయసు నుంచి నా పెద్ద వయసు అయిన దాకా కూడా, నేను పెద్ద అయిన దాకా కూడా చాలా ఉన్నాయి నా జీవితంలో. కొన్ని అన్నీ చెప్తా ఉంటాయి ఎక్కువ. నా జీవితం గురించి జరిగినవి చెప్తా ఉంటాను ఎక్కువ నేను. నాకు మటుకి ఒక బాబు, ఒక పాప. నేను ఒక వీడియో పెట్టున్నాను మా బాబు గురించి, మా పాప గురించి. నిన్న వీడియో చూశారో చూడలేదో తెలీదు, చూడండి. మరి నా కుటుంబం చిన్న కుటుంబం. ఆ చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలి అంటే పిల్లలు
మా బాబు పిల్లలు కానీ మా పాప పిల్లలు కానీ పిల్లల పిల్లలు పెద్ద కుటుంబం వాళ్ళు. సరేనండి. మరి ఇవాళ ఫంక్షన్ ఒకటి ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా కొట్టుకాడికి వెళ్ళలేదండి నేను. కొట్టుకాడికి వెళ్ళి వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉందండి, ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి దాని గురించి కొంచెం లేట్కి వెళ్తాను కొట్టుకాడికి. చూడండి, మా ఛానల్ చూడండి, మా వీడియోలు చూడండి, వినండి, మీ వాళ్ళకి పంపండి, మా వీడియోల గురించి చెప్పండి. మరి మీ అందరికీ నమస్కారం అండి. ఉంటానండి.